पाके हूँ जहाँ पा लिया है, तुम्हें पाके हूँ जहाँ पा लिया है। ज़मीं तो ज़मीं आसमां पा लिया है, तुम्हें पाके हूँ जहाँ पा लिया है, तुम्हें पाके हूँ। मिटा ना सकेगी जिसे अब ख़ुदा भी, जला ना सकेंगे जिसे बिजलियाँ भी। मुहब्बत का वो आशियाँ पा लिया है, तुम्हें पाके हूँ जहाँ पा लिया है, तुम्हें पाके हूँ। जमाने के गम प्यार में ढल गए हैं, जमाने के गम प्यार में ढल गए हैं। उम्मीदों के लाखों दिए जल गए हैं, उम्मीदों के लाखों दिए जल गए हैं। कि जब से तुम्हें मेहरबान पा लिया है, तुम्हें पाके हूँ जहाँ पा लिया है, तुम्हें पाके हूँ। जहाँ से मोहब्बत की राहें मिली है, वहीं से मेरी गर्दिशें थम गई हैं। न बिछड़ेंगे हम कारवां पा लिया है, तुम्हें पाके हम जहाँ पा लिया है, तुम्हें पाके ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు 29/21 తేదీ. ఈ వాణిలో బాబా స్పెషల్గా మనకు ఒకటేమో శ్రేష్ఠ కర్మ నేర్పిస్తారు, మరి గృహస్థులు మరి సన్యాసులది సిద్ధాంతంలో ఏమేమి తేడా ఉంది చెప్తారు. అటెన్షన్లో వినండి. బాబా కూడా ధర్మం మరియు రాజ్యం రెండు స్థాపన చేసానికి వచ్చినారు. సో దాంట్లో మనందరం ఏం చేయాలి గృహస్థ వ్యవహారంలో ఉండి దాని గురించి వివరంగా చెప్తారు. ఓం శాంతి. బాబా చెప్తారు, మీఠే బచ్చే बाप आए हैं तुम्हें ऐसा कर्म सिखलाने जिसे तुम 21 जन्मों की बादशाही का वर्षा ले सको, अटल अखंड राज्य के मालिक बन सको. అంటే తండ్రి ఇప్పుడు అవతరణ అయినారు మనకు శ్రేష్ఠ కర్మ నేర్పించే దానికోసం. దాని నుంచి మనకు 21 జన్మాని రాజ్యాన్ని ఆస్తి మనం తీసుకోవచ్చు. ఎంత శ్రేష్ఠ కర్మం చేస్తారో అంత శ్రేష్ఠ రాజ్యం చేసే శక్తి వస్తుంది, ఆస్తి దొరుకుతుంది. ఆ ఆస్తి కూడా మనకు స్థిరంగా ఉండే ఆస్తి, స్థిరాస్తి. అఖండ అటల్ రాజ్యాన్ని మాలిక్ అవుతాం మనం. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, गृहस्थीलू मरी गृहस्थियों और सन्यासियों के किस एक सिद्धांत में बहुत बड़ा अंतर है. గృహస్థులు మరి సన్యాసులు దాంట్లో
ఏ ఒక్క సిద్ధాంతంలో చాలా పెద్ద తేడా ఉంది. गृहस्थियों का सिद्धांत है कि भगवान ज़रूर किसी न किसी रूप में आएगा, और सन्यासियों का सिद्धांत है कि ब्रह्म को याद करते करते ब्रह्म में लीन हो जाएंगे. अभी बाप समझाते हैं ब्रह्म में कोई लीन नहीं हो सकते हैं, आत्मा अमर है, वो लीन कैसे होंगी. भगवान यदि आएगा तो ज़रूर टीचर बन कर के शिक्षा देंगे, प्रेरणा से तो ज्ञान नहीं दे सकते. అంటే గృహస్థుల సిద్ధాంతం ఏమంటే భగవాన్ అవశ్యంగానే ఏదో ఒక రూపంలో అవతరణ అవుతారు అట్లా అని. అయితే సన్యాసులు ఏం చెప్తారంటే వాళ్ళ సిద్ధాంతం బ్రహ్మతత్వాన్ని తలంపు చేసుకొని మన బ్రహ్మలో లీనమైపోతాం చెప్తారు. వాస్తవంగా చూస్తే అట్లా చేసే పురుషార్థం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే బాబా చెప్తారు బ్రహ్మతత్వంలో ఎవరు లీనమయ్యే మాటనే లేదు. ఆత్మ అమర్, అది దానికి లిమిట్ లేదు, నిరంతరంగా అవినాశిగా ఉంటుంది. లీనమైపోతే అమర్ ఎట్లా అవుతుంది. మరి శివబాబా చెప్తారు భగవాన్ ఈ అవతరణ అయితే ఒక టీచర్ రూపంలో వస్తారు, శిక్షణ నేర్పిస్తారు. టీచర్ రూపంలో వచ్చి ప్రేరణతో జ్ఞానం ఇచ్చే మాట లేదు. సో భగవాన్ ఒక సాధారణ శరీరంలో అవతరణ అయ్యి మనకు శ్రేష్ఠ కర్మ నేర్పిస్తారు. ప్రేరణతో ఏమి జ్ఞానం ఇచ్చేదానికి కాదు. అర్థమైందా? ఇదే తేడా సిద్ధాంతం. అంటే పరమాత్మ అవతరణ ఇది సత్యం, మన అందరినే ముక్తిధాం తీసుకుపోతారు. అయితే బ్రహ్మతత్వాన్ని తలంపులో ఉంటే బ్రహ్మతత్వంలో ఏమి మనం లీనమయ్యే మాటనే లేదు, అది రాంగ్ అయిపోతుంది. మరి పాట తుమి పాకే హమ్ని జహాన్ పాలియా హై, మిమ్మల్ని పొందిన తర్వాత మేము మొత్తం ప్రపంచమే పొందుకున్నాం అట్లా అని పాట ఇది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने ये गीत सुना. रूहानी बच्चे ही कहते हैं कि बाबा, बच्चे जानते हैं कि ये बेहद का बाप बेहद का सुख देने वाला है, अर्थात वो सभी का बाप है. उनको सभी बेहद के बच्चे आत्माएं याद करती है. బాబా చెప్తారు మీఠే మీఠే ఆత్మిక బిడ్డలు. ఈ పాట విన్నారు కదా, ఆత్మిక బిడ్డలు మాత్రమే పరమాత్మని బాబా అంటే తండ్రిని అనుభవం చేస్తారు. తండ్రి సంబంధం పెట్టుకున్నారు. బిడ్డలకు తెలుసు ఆ బేహద్ తండ్రి బేహద్ సుఖం ఇచ్చేదాళ్ళు మనకు. అంటే సర్వాత్మలు తండ్రి వాళ్ళే, వాళ్ళని బేహద్ తండ్రి అని చెప్తాను. ఎందుకంటే బేహద్ బిడ్డలు ఆత్మలు అందరూ పరమాత్మ తలంపు చేస్తారు, అనుకుంటారు ఏదో ఒక ప్రకారంగా తలంపు చేయాలి అట్లా అని. అంటే అందరూ ఏదో ఒక తలంపు చేస్తూ ఉంటారు. అంటే శబ్దం ఏమో పరమాత్మ, అయితే వాళ్ళకు యథార్థంగా తెలియని కారణం నుంచి ఏదో ఒక దాన్ని పెట్టుకొని పరమాత్మని అనుకొని తలంపు చేస్తారు. అయితే వాళ్ళకి పాపం తెలీదు. అంటే పరమాత్మ దగ్గర ఉండి ఏం మనకు దొరుకుతుంది అది కూడా తెలీదు మనుషులు. तो किसी न किसी प्रकार से याद करती है, परंतु उनको पता नहीं है कि हमको उस परमपिता परमात्मा से कोई बादशाही लेनी है. तुम जानते हो हमको जो बाप सतयुगी विश्व का बादशाही देते हैं वो अटल अखंड अडोल है. वो हमारी बादशाही 21 जन्म कायम रहती है. सारे विश्व पर हमारी राजाई होती है, तो जिसको कोई छीन नहीं सकते, लूट नहीं सकते. हमारी राजाई अडोल, क्योंकि वहाँ एक ही धर्म होता है, द्वैत नहीं है. वो है अद्वैत राज्य. बच्चे
जब गीत सुनते हैं तो अपनी राजाई का नशा बुद्धि में आना चाहिए। ऐसे ऐसे गीत घर में रहने चाहिए जिससे बाप और वर्षी का झट याद आती है। बाप के याद की मस्ती में गीत होनी चाहिए। तुम्हारी सब है गुप्त, बड़े आदमियों की भी बहुत टाट होता है, तुमको कोई टाट नहीं है। तुम देखते हो जिसमें बाबा ने प्रवेश किया है उसमें भी कोई टाट की बात नहीं है। कपड़े आदि सब वही है। तुम बुद्धि से समझ सकते हो कि बाबा इसमें प्रवेश किया हुआ है, हमको ये राज्य भाग देने। అంటే మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. బాబా మనకు సత్యయుగంలో ఏం రాజ్యం ఇస్తారు. ఆ రాజ్యం అఖండ రాజ్యం, స్థిరంగా ఉండే రాజ్యం, 21 జన్మం ఖాయంగా ఉంటుంది. ఆ రాజ్యం మనది. ఆ రాజ్యాన్ని మన దగ్గర ఉండి ఎవరు యుద్ధం చేసి కూడా లాక్కునే అనట్లేదు. ఎందుకంటే అక్కడ అడూల్ రాజ్యం ఒక ధర్మం మాత్రమే ఉంటుంది, వేరే ధర్మమే లేదు, ద్వైత లేదు, అద్వైత రాజ్యం ఉంటుంది. రాజ్యం కూడా అద్వైతం, ధర్మం కూడా అద్వైతం. ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉంటుంది. జగడాలు వేసే మాటనే లేదు. అందుకే బాబా చెప్తారు, మీరు ఈ పాట వినేటప్పుడు బుద్ధిలో ఈ నశ ఉండాలి. మొత్తం ప్రపంచమే మనది అయిపోతుంది పరమాత్మ మనకు దొరికిన తర్వాత. ఇట్లా మంచి మంచి పాటలంతా ప్రతి ఒక్కరింట్లో కూడా పెట్టుకొని నషాలో బాబా తలంపు చేస్తూ ఉండాలి. తండ్రి ఎట్లా మనకు ఆస్తి ఇస్తారు, ఎంత పెద్ద ఆస్తి అది. ఇదంతా మస్తీలో పాట పాడుతూ ఉండాలి మనసు లోపల. మరి మనది అంతా గుప్తం ఇక్కడ, ఏమీ ఆడంబరం లేదు. మనసులో ఎంత ప్రీతి ఉండాలి పరమాత్మ దగ్గర. ఆ ప్రీతిలో మనం బాబా గుణాలంతా ధారణ చేసుకుని శ్రేష్ఠ కర్మం చేసి రాజ్యం తీసుకుంటాం. ఇక్కడ ఆడంబరాని మాటనే లేదు. వాస్తవంగా ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మనుషులంతా ఎంత ఆడంబరంగా ఉంటారు, టిప్ టాప్గా ఉంటారు. ఇక్కడ అట్లా మాట లేదు. ఇక్కడ మనం చూసాం కదా, బ్రహ్మ బాబా ఎవరిలో శివ బాబా ప్రవేశం అవుతారు. వాళ్ళు ఎంతో సింపుల్గా సాధారణంగా ఉన్నారు. ఏ ప్రకారమైన ఆడంబరాని మాట లేదు. వాళ్ళ డ్రెస్ కూడా చూడండి, అదే ఎంతో సింపుల్ డ్రెస్. పైజామా కుర్తా వేసుకున్నారు, ధోతి కుర్తా వేసుకున్నారు. సో మన బుద్ధిలో ఉండాలి. బాబా దీంట్లో ప్రవేశమైనారు మనకు రాజ్యం ఇచ్చేదానికోసమే. రాజ్యభాగ్ అంటే మన సదా మనసు లోపల ఉండి శివబాబాని తలంపు చేసుకొని మనం రాజ్యం ఏం తీసుకుంటున్నాం దానిని తలంపు చేసుకొని మన కర్మం కూడా అంత శ్రేష్టంగా చేస్తూ ఉండాలి దానికి తగిలినట్టుగా. ये भी बच्चे जानते हैं कि सारी सृष्टि में इस समय जो भी मनुष्य मात्र है सब देह अभिमान में आकर के अनरेटियस काम करते हैं. इसलिए बेसमझ कहा जाता है. सबकी बुद्धि को ताला लगा हुआ है. तुम कितने समझदार विश्व के मालिक थे. अभी माया ने बिल्कुल ही बेसमझ बना दिया है, जो कोई काम के ही नहीं है. बाप के पास जाने के लिए यज्ञ तप बहुत करते हैं परंतु मिलता कुछ भी नहीं है. ऐसे ही धक्के खाते रहते हैं. परमात्मा को कोई भी जानते नहीं हैं, सर्वव्यापी कह देते हैं. ये भी कितना रॉन्ग हो जाता है. पिता अक्षर बुद्धि में नहीं आता है तो करके कोई कहते हैं, वो भी कहने मात्र कहते हैं. अगर परम पिता समझे तो बुद्धि एकदम चमक उठेंगे. बाप स्वर्ग का वर्षा देते हैं, वो है हेवनली गॉड फादर. फिर हम कलयुगी नरक में क्यों पड़े हैं. अभी हम मुक्ति जीवन मुक्ति कैसे पा सकते हैं, ये किसकी बुद्धि में नहीं आता है. अभी तुमको समझ मिली है. बाबा ने हमको ये स्मृति दिलाई है
जब नई दुनिया नया भारत था तो हमारा ही राज्य था, एक मत एक भाषा, एक ही महारानी महाराजा थे। तो सतयुग में महाराजा महारानी, त्रेता में राजा रानी कहा जाता है। द्वापर में वाम मार्ग शुरू होता है तो फिर वहाँ हर एक के कर्म पर मदार है। कर्म अनुसार एक शरीर छोड़ दूसरा लेते हैं। అంటే మరి బాబా చెప్తారు, ఈ మొత్తం సృష్టిలో ఉండే మనుషులు వాళ్ళకు పరమాత్మ ఎవరునే తెలియలేదు. దేహ అభిమానులా వచ్చి వికర్మం చేస్తూ ఉన్నారు. అంటే అందరి పని 100 years పని, 100 years అంటే తమో ప్రధాన పని చేస్తూ ఉన్నారు, వికర్మ. అందుకోసమే వాళ్ళని తెలివి లేని వాళ్ళు అని చెప్తారు. తెలివియే లేదు, కర్మం చేసే తెలివి కూడా లేదు. ఏం చేస్తే ఏం ప్రాప్తి అవుతుంది అట్లా అన్నీ వికర్మం చేసేస్తారు. ఏంటంటే వాళ్ళ బుద్ధి తాళం పడిపోయింది. ఇప్పుడు బాబా చెప్తారు, మీరు ఎంత బుద్ధిశాలి అయిపోయినారు. మీరు మొదట్లో కూడా విశ్వానికి మాలిక్గా ఉండేటప్పుడు ఎంత బుద్ధిశాలిగా ఉంటారు. అయితే ఇప్పుడు మాయ ఎట్లా తెలివి లేని వాళ్ళిగా చేసి పెట్టేసింది, పనికిరాని బుద్ధి అయిపోయింది. మన కర్మం కూడా వికర్మ అయిపోయింది, బుద్ధి కూడా తమో ప్రధాన అయిపోయింది, పనికిరానిదిగా అయిపోయింది. ఇప్పుడు మనం తండ్రిని తెలుసుకున్నాం, తండ్రి దగ్గర వచ్చినాం. అయితే మనుషులు ఆ తండ్రి దగ్గర పోయేదానికోసం యజ్ఞం చేస్తారు, తపస్సు చేస్తారు. అయితే ఏమీ దొరకలేదు వాళ్ళకు, అట్లనే కష్టపడుతూ ఉన్నారు, ఏమేమో చేస్తారు పరమాత్మ మిలన్ కోసం. అయితే పరమాత్మని ఎవరు తెలుసుకోలేదు. అందువల్ల వాళ్ళు మనుషులు ఏం చెప్తారు, భగవాన్ సర్వవ్యాపి అని చెప్పేస్తారు. ఎందుకంటే పాపం ఇంత చేసి కూడా ఏమీ దొరకలేదు, మళ్ళీ తెలివి లేని వాళ్ళుగా అయిపోయింది. దానివల్ల పరమాత్మని సర్వవ్యాపి అని చెప్పేశారు. ఇది ఎంత పెద్ద తప్పు అయిపోయింది. తండ్రిన అక్షరం వాళ్ళ బుద్ధిలో లేదు. అంటే పరమాత్మ దగ్గర తండ్రిన సంబంధమే లేదు. కొందరు మరి చెప్తారు ఊరిగా, భగవాన్ మన తండ్రిని ఊరికి చెప్పేదానికి మాత్రమే చెప్తారు, ఆ అనుభవం లేదు. పరమాత్మని తండ్రిని జీవనంలో అనుభవం చేయలేదు. ఒకవేళ తండ్రిని అనుకుంటే బుద్ధి ఎంత బాగా షైనింగ్ అయిపోతూ ఉంటుంది. తండ్రిని శబ్దంతో బుద్ధి షైనింగ్ అవుతుంది, ఆస్తిను దొరుకుతుంది. మన తండ్రి స్వర్గం ఇస్తారు మనకు, స్వర్గాన్ని ఆస్తి. ఎందుకంటే మన తండ్రికి ఏం చెప్తారు, గాడ్ ఫాదర్, హెవెన్లీ గాడ్ ఫాదర్ని చెప్తామా లేదా? హెవెన్లీ గాడ్ ఫాదర్ని చెప్పేటప్పుడు మనకు స్వర్గాన్ని ఆస్తి ఇచ్చేవాళ్ళు. మరి ఎందుకు మనం కలియుగ నరకంలో పడి ఉండాలి? ఇప్పుడు మనకు అర్థమైంది ముక్తి, జీవన్ ముక్తి ఎట్లా ప్రాప్తి చేసుకునేది అట్లా. ఇది మనుషులకు తెలీదు. ముక్తి జీవన్ ముక్తిని ఎట్లా ప్రాప్తి చేసుకునేది మనుషుల బుద్ధిలో ఇది లేదు. ఇప్పుడు మనకు బాగా తెలివి వచ్చింది. పరమాత్మ మనకు ప్రతి ఒక్క విషయం నేర్పించినారు. మన ఎవరు, మనకు ఎట్లా ఆస్తి దొరుకుతుంది, తండ్రి దగ్గర ఎట్లా సంబంధం పెట్టుకోవాలి, తండ్రి మనకు స్మృతి ఇచ్చినారు. ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తుంది. కొత్త ప్రపంచంగా ఉండేటప్పుడు మనదే రాజ్యం ఉండింది. అంటే అప్పుడు ఒకే మతం ఉండింది, అందరూ ఒక్క మతంలో ఉన్నారు, ఒకే భాష ఉండింది, ఒక్క మహారాజా మహారాణిగా ఉంటుంది. అయితే సత్యయుగంలో ఉండేటప్పుడు మహారాజా మహారాణిని చెప్తూ ఉంటుంది. వాళ్ళే త్రేతాలో వచ్చిన తర్వాత మరి రాజా రాణిని శబ్దం వచ్చేస్తుంది, ఆ మహాని శబ్దం వెళ్ళిపోతుంది. తర్వాత ద్వాపర యుగం ఎప్పుడు ఆరంభం అవుతుందో అప్పుడు వాళ్ళ కర్మ అనుసారంగా రాజారాణి అవుతూ ఉంటుంది, లేదు ఏమో అది. సో కర్మ అనుసారంగా ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటారు. ఆ కర్మ అనుసారంగా ప్రాప్తి అవుతూ ఉంటుంది ద్వాపర యుగం నుంచి. అయితే సత్యుగ్ త్రేత వరకు ఇప్పుడు సంగం యుగంలో చేసిన శ్రేష్ఠ కర్మ అనుసారంగా మనకు ప్రాప్తి అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు శివబాబా మనకు చెప్తారు,
నేను వచ్చినాను మీకు ఇంత శ్రేష్ఠ కర్మం నేర్పించేదానికి. దాని ద్వారా మీకు 21 జన్మం రాజ్యం ప్రాప్తి అవుతూ ఉంటుంది. సో రాజ్యం తీసుకునే దానికోసం మనం ఏం కర్మం చేయాలి, ఎట్లా మన జీవనాన్ని నడిపించాలి శ్రీమత్ అనుసారంగా అది బాబా నేర్పిస్తున్నారు. అట్లా మనం నడుచుకోవాలి. तो भले वहाँ हद का बाप मिलता है, परंतु वहाँ ये ज्ञान नहीं रहता है कि ये राजाई का वर्षा बेहद के बाप ने दिया हुआ है. సత్యుగంలో మనకు హద్దు తండ్రియే ఉంటారు. అయితే మనకు రాజ్య ప్రాప్తి అయ్యేదానికి ఆధారం ఇప్పుడు మనం ఏం జ్ఞానం విని కర్మం చేస్తామో అది. అంటే ఈ జ్ఞానం ఆధారంలోనే మనం రాజారాణి దగ్గర జన్మం తీసుకుంటాం. పరమాత్మ దగ్గర ఉండి తీసుకునే ఆస్తి మనకు సత్యుగ్ త్రేత వరకు. అంటే తండ్రి ఆస్తి మనకు వచ్చింది అని మాట లేదు అక్కడ. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఉంటారు అనుకోండి, వాళ్ళ బిడ్డలకు వాళ్ళ ఆస్తి ఆటోమేటికలీ పోతుంది. అయితే వాళ్ళ బిడ్డ అయ్యేదానికోసం ఏం కర్మం చేయాలి అది ఇక్కడ నేర్చుకుంటాం సంగం యుగంలో. మనం ఇట్లా తండ్రి దగ్గర ఉండే ఆస్తి మనకు సత్యుగ్ త్రేత వరకు దొరుకుతుంది. फिर द्वापर से रावण राज्य शुरू होता है तो विकारी संबंध हो जाता है. फिर जैसे जैसे कर्म वैसे वैसे फल मिलता है. देवताएं वाम मार्ग में चले जाते हैं. फिर सतयुग का सब खलास हो जाता है. फिर कर्मों अनुसार जन्म लेते हैं. भारत में पूज्य राजाएं थे तो పూజారి రాజాయి బీ తే. బాబా చెప్తారు మళ్ళీ ద్వాపర యుగం నుంచి ఎప్పుడు రావణ రాజ్యం ఆరంభం అవుతుందో అప్పుడు వికారి సంబంధంలో వచ్చేస్తాం. మన సంబంధులందరూ కూడా వికారి. మరి ఎట్లా ఎట్లా కర్మం చేస్తారో అట్లా ఎట్లా ఫలం ప్రాప్తి అవుతూ ఉంటుంది ద్వాపర యుగం నుంచి. అంటే దేవతలందరూ ద్వాపర యుగంలో ఉండి వామార్గంలో వచ్చేస్తారు. అప్పుడు సత్యుగాని ఆ సుఖం ఏముందో ఆ ఆస్తి ఏముందో అదంతా భూకంపంలో వెళ్ళిపోతుంది, అన్నీ సమాప్తి అయిపోతుంది. తర్వాత కర్మ అనుసారంగా జన్మ ద్వాపర యుగం నుంచి. అంటే ఇదే భారతదేశంలో పూజ్య రాజ్యాలు ఉంటాయి, మరి పూజారి రాజ్యాలు కూడా ఉన్నారు. సత్యుగంలో రాజారాణి మరి ప్రజ అందరూ పూజ్యంగా ఉంటారు. మరి ద్వాపర యుగం నుంచి భక్తి మార్గం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు యథా రాజారాణి తథా ప్రజ అందరూ పూజారీలు అయిపోతారు. बड़े राजा जो सूर्यवंशी थे वही पुजारी बन जाते हैं, फिर वैश्यवंशी बन जाते हैं. మరి సత్యుగంలో పెద్ద రాజారాణిలు మహారాజా మహారాణిలు ఎవరై ఉంటారో వాళ్ళు మరి ద్వాపర యుగంలో పూజారి అయిపోతారు, అంటే వైశ్యవంశీ అయిపోతారు. अभी तुम वाइसलेस बनते हो, उसकी प्रारब्ध 21 जन्म चलती है. फिर भक्ति मार्ग शुरू होता है. जो जो पूज्य देवी देवताएं होकर गए हैं उनके मंदिर बना करके उनकी पूजा करते हैं. ये सिर्फ भारत में ही होता है. బాబా చెప్తారు ఇదే భారతదేశంలో సత్యుగ మహారాజా మహారాణిలు పూజ్యంగా ఉంటే, వైస్లెస్ అని చెప్తారు, సంపూర్ణ నిర్వికారిగా ఉంటే. నిర్వికారిగా ఉండేటప్పుడు ప్రారబ్ధం వచ్చేసి 21 జన్మం ఉండింది. తర్వాత భక్తి మార్గం స్టార్ట్ అయిపోయిన తర్వాత అదే దేవీ దేవతలు ఎవరు ఉంటారో వాళ్ళు పూజారి అయిపోతారు. ఎవరందరూ దేవీ దేవత పూజ్యంగా ఉంటారో వాళ్ళది మందిర్ చేసుకొని మనందరూ పూజ చేస్తూ ఉంటాం. ఇదే భారతదేశమే. ఇదే భారతదేశంలో పూజ్య రాజారాణిలు దేవీ దేవతలుగా ఉంటాయి. తర్వాత ద్వాపర యుగం నుంచి వాళ్ళు పూజారి అయిపోయేసి మందిర్ చేసేది స్టార్ట్ చేసినారు, మరి పూజ చేస్తారు. 84 జన్మాని కథ బాబా మనకు వినిపిస్తున్నారు. ఇది భారతవాసీల కోసమే. ఈ 84 జన్మాని కథ ఏముందో అది భారతవాసీలకు మాత్రమే. ఇదంటే భారతవాసీలే సత్యుగ్ త్రేత నుంచి వస్తూ ఉంటారు ద్వాపర కలియుగంలో కూడా.
వేరే ధర్మం వాళ్ళందరూ ద్వాపర యుగం నుంచి వస్తారు. అందువల్ల 84 जन्मानी खाता లేదు వాళ్ళకి. तो और धर्म वाले आते ही बाद में, तो फिर वृद्धि होते होते ढेर के ढेर हो जाते. वैरायटी भिन्न भिन्न देवी देवताओं की रस्म रिवाज थी. वो भारत के गुरुओं की नहीं. బాగా చెప్తారు. మళ్ళా వేరే వేరే ధర్మం స్థాపన అయిపోతుంది ద్వాపర యుగం నుంచి, మళ్ళీ వృద్ధి అవుతూ ఉంటుంది. మరి వెరైటీ భిన్న భిన్న దేవీ దేవతలది పద్ధతులు దాని అనుసారంగా ఏం జరుగుతూ ఉంటుందో. అయితే వాళ్ళు భారతదేశంలో వస్తారు. भारत के गुरुలు చెప్పారు వాళ్ళు. तो आधा कल्प के बाद रावण राज्य शुरू होती है, तो रस्म रिवाज सब बदली जाती है. అంటే అర్ధకల్పం తర్వాత ఎప్పుడు రావణ్ రాజ్యం స్థాపన అవుతుందో అప్పుడు పద్ధతులు కూడా మారిపోతుంది. మొదట్లో సత్యయుగంలో ఉండే పద్ధతి ఎట్లా ఉంటుంది, అప్పుడు గురువులు కూడా లేదు సత్యయుగంలో, ఆ పద్ధతియే వేరే. ఇప్పుడు తర్వాత రావణ్ రాజ్యం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ పద్ధతి వేరే అయిపోతుంది. అంటే పూజ్య నుంచి పూజారి అయిపోతారు కదా, పూజారీలు పద్ధతియే వేరే. तो पूजा भी पहले पहले अव्यभिचारी एक शिव बाबा की करते हैं, उसके मंदिर बनाते हैं, फिर लक्ष्मी नारायण के बनाते हैं. एक ने लक्ष्मी नारायण का मंदिर बनाया तो दूसरे भी बनाते. फिर राम सीता की मंदिर बनाने लग पड़ते हैं. फिर कलयुग में देखो तो गणेश, हनुमान, चांडिका देवी, कितने सबका अनेक देवताओं का चित्र बनाते. भक्ति मार्ग के लिए ये सब सामग्रियाँ चाहिए ना. जैसे बीज कितना छोटा होता है, झाड़ कितना बड़ा होता है, वैसे ही भक्ति का विस्तार हो जाता है. ढेर के ढेर शास्त्र भी बनाते. अभी बाप बच्चों को कहते हैं ये भक्ति मार्ग की सामग्री सब खत्म हो जाए, अभी तो मुझे याद करते रहो. भक्ति का प्रभाव भी बहुत है ना, कितना खूबसूरत है. नाचना, तमाशा करना, गायन करना, कीर्तन करना आदि कितना खर्चा आदि भी करते हैं. अभी बाप कहते हैं मुझे और वर्षे को याद करो. అంటే బాబా చెప్తారు మొదట్లో వాస్తవంగా ద్వాపర యుగంలో ఎప్పుడు మనం పూజారి అయిపోతాము, ఒక్కరిదే పూజ చేసాం, ఆ ఒక్కరు పూజ చేసిన దానివల్ల శివబాబాని దాని అవ్యభిచారి పూజ అని చెప్తారు. అవ్యభిచారి అంటే ఒక్కరిదే శివుడిది పూజ చేస్తూ ఉంటాం, వాళ్ళదే మందిర్ చేసాం, ఎక్కడంటే అక్కడంతా శివాలయం. అది అయిపోయిన తర్వాత లక్ష్మీనారాయణది మందిర్ చేసాం. సో ఒకరు లక్ష్మీనారాయణ మందిర్ చేస్తే ఇంకా చాలామంది కూడా చేసేది స్టార్ట్ చేస్తారు. అది అయిన తర్వాత రామ సీత మందిర్ చేస్తూ ఉంటాం. కలియుగంలో మరి చూడండి ఎన్ని ప్రకారంగా మందిర్ చేస్తారు. గణేశాది, హనుమాన్, చండికాదేవి, ఎంత అనేక దేవతలది చిత్రాన్ని చేసేస్తారు. భక్తి మార్గాన్ని సామగ్రి ఇదంతా. బీజం ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఇప్పుడు సంగం యుగంలో శివబాబా అవతరణ అయ్యి బీజం మళ్ళా కాండం వస్తుంది దేవీ దేవతా ధర్మం. అది అయిన తర్వాత ద్వాపరలో ఒకరిది పూజ జరుగుతూ ఉంటుంది. అది అయిన తర్వాత ఎంతమందిది పూజ చేశారు. భక్తిలో విస్తారంగా వెళ్ళిపోతుంది వృక్షంలాగా. ఎట్లా విస్తారం అవుతూ ఉంది భక్తిలో. ఎన్ని శాస్త్రాలంతా చేసి పెట్టినారు. ఇప్పుడు మరి బాబా మనకు చెప్తారు ఈ భక్తి సామగ్రిలంతా కొంచెం టైంలో వినాశం అయిపోతుంది. మనందరూ బాబా తలంపు చేస్తూ ఉంటే ఇదంతా మరి వెళ్ళిపోతుంది. అయితే ఈ సమయంలో భక్తిది కూడా ప్రభావం ఎంత ఉంది, ఎంత బాగుంది. వాళ్ళు చేసేదంతా భజన చేస్తారు, డాన్స్ చేస్తారు, గాయనం చేస్తారు, కీర్తన చేస్తారు, ఎంత అని ఖర్చు చేసి ఏమంతా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి మనకు బాబా చెప్తారు
మీరు నా తలంపు మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండండి చాలు. అదంతా ఖర్చు చేసేది అవసరం లేదు. సైలెంట్గా లోపల నుంచి బాబా పైన ప్రీతి, ఆ ప్రీతిలో బాబా తలంపు చేయండి, ఆస్తి తలంపు చేయండి చాలు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండింది కదా, ఆ ధర్మం స్థాపన అవుతుంది, దాని తలంపు చేయండి. అంటే మనం ఎట్లా ఆ ధర్మానికి పోయేది. సో అనేక ప్రకారంగా భక్తి ఏమో మనం జన్మ జన్మాంతరంగా చేస్తూ వచ్చినాం. अर्थमेंदा अनेक प्रकार की भक्ति तुम जन्म जन्मांतर करते आए हो. गृहस्थ धर्म वाले ही भक्ति शुरू करते हैं. सन्यासियों को तो भक्ति नहीं करनी है. यज्ञ तप दान पुण्य तीर्थ आदि ये सब गृहस्थियों का काम है, न कि सन्यासियों का. वो तो निवृत्ति मार्ग वाले हैं ना, उनके लिए कायदा है घर बार छोड़ करके जंगल में रहना और ब्रह्म तत्व को याद करना. वो है ही तत्व ज्ञान, ब्रह्म ज्ञान. तत्व अथवा ब्रह्म को ईश्वर कह देते हैं. जैसे भारतवासी असल में आदि सनातन देवी देवता धर्म के, परंतु हिंदुस्तान में रहने के कारण अपना धर्म हिंदू समझ लेते हैं. तो वैसे सन्यासी भी आत्माओं के रहने का स्थान को, तत्व को परमात्मा समझ लेते. ब्रह्म व तत्व को याद करते हैं. वास्तव में सन्यासी जब सतो प्रधान है तो जंगल में जाकर के रहते थे शांति में. ऐसे नहीं कि उन्हों को ब्रह्म में जाकर के लीन होना है. बाप कहते हैं ये उनका मिथ्या ज्ञान है. लीन कोई हो नहीं सकते हैं. आत्मा तो अविनाशी है ना, वो कैसे लीन हो सकती है. भक्ति मार्ग में कितना माता कूटते रहते, फिर कहते हैं भगवान कोई ना कोई रूप में आकर के मिलेगा. अभी कौन राइट है. అంటే జన్మ జన్మాంతరం ఇంత అనేక ప్రకారంగా భక్తి చేస్తానే ఉంటుంది. గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు భక్తి స్టార్ట్ చేస్తారు. అయితే సన్యాసులు వాస్తవంగా భక్తి చేయకూడదు. గృహస్థులే భక్తి స్టార్ట్ చేస్తారు. యజ్ఞం చేసేది, తపస్సు చేసేది, దాన పుణ్యం చేసేది, తీర్థయాత్ర చేసేది, ఇదంతా గృహస్థులది పని, సన్యాసులది కాదు. సన్యాసులది నివృత్తి మార్గం. వాళ్ళ చట్టం ఏమంటే ఇల్లంతా వదిలేసిపోయి అడవిలో ఉండేది, మరి బ్రహ్మతత్వాన్ని తలంపు చేసేది. వాళ్ళందరూ పేరు తత్వజ్ఞాని లే బ్రహ్మజ్ఞాని అని అర్థం. తత్వం అంటే బ్రహ్మతత్వాన్ని వాళ్ళు ఈశ్వరుని చెప్తారు. ఏ విధంగా భారతవాసులు ఒరిజినల్ ధర్మం ఏమంటే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం. అయితే దాన్ని మర్చిపోయి భారత్ అంటే హిందుస్థాన్లో ఉండే కారణం నుంచి హిందూ ధర్మం అని అనుకున్నారు. అంటే ఈ స్థానం పేరు హిందూ, భారత్ హిందుస్థాన్ చెప్తారు, హిందుస్థాన్. అయితే హిందూ ధర్మం అని అనుకునేసారు, అది తప్పు. ఏ విధంగా సన్యాసులు బ్రహ్మతత్వం, ఆ తత్వాన్ని పరమాత్మ అని అనుకున్నారు, బ్రహ్మతత్వాన్ని తలంపు చేస్తూ ఉంటారు. వాస్తవంగా మొదట్లో ఉండే సన్యాసులు సతో ప్రధానంగా ఉండే దానివల్ల అడవిలో పోయి ఉంటారు శాంతిగా. అయితే ఇట్లా కాదు, వాళ్ళు బ్రహ్మతత్వాన్ని తలంపు చేసుకొని అక్కడ లీనమైపోతారు అని మాట లేదు. సో అది మిథ్యా జ్ఞానం. ఆ బ్రహ్మతత్వం ఏమీ పరమాత్మ కాదు. ఆ విధంగా ఈ భారత్ హిందుస్థాన్ని చెప్తారు, అది ఏమీ ధర్మం కాదు. అర్థమైందా. ఈ స్థానం కూడా ధర్మం కాదు, ఆ తత్వం కూడా పరమాత్మ కాదు. అది వాళ్ళది మిథ్యా జ్ఞానం చెప్తారు బాబా. దాంట్లో పోయి ఎవరు లీనమయ్యే మాటనే లేదు. లీనమైపోతే ఆత్మ వినాశి అయిపోతుంది, అవినాశిగా ఇక్కడ ఉంటుంది.
యథార్థంగా చూస్తే సత్యం ఏమంటే ఆత్మ అవినాశి. అందుకే అది దేంట్లో పోయి లీనం అయ్యలేదు. భక్తి మార్గంలో ఎంత ఎక్కువగా ఇట్లా అంతా ప్రయత్నం చేస్తారు, అనవసర ప్రయత్నాలు. మరియు చెప్తారు భగవాన్ ఏదో ఒక రూపంలో వస్తారు, మిలన్ చేస్తానికి చెప్తారు. ఇప్పుడు ఏది రైట్? బ్రహ్మతత్వాన్ని తలంపులు చేసుకొని ఆ బ్రహ్మలో లీనం అయ్యేది రైటా? లేదు భగవాన్ ఒక రూపంలో ఇక్కడ అవతరణ అయ్యేది రైటా? ఏమి రైట్? तो वो कहते हैं ब्रह्म से योग लगा करके ब्रह्म में लीन हो जाएंगे. गृहस्थ वाले कहते हैं भगवान किसी न किसी रूप में आएगा, पतितों को पावन बनाएगा. ఇప్పుడు ఏది రైట్ చెప్పండి? సన్యాసులు చెప్తారు బ్రహ్మతత్వాన్ని తలంపు చేసుకొని బ్రహ్మతత్వంలో లీనమైపోతాం అట్లా. అది రైటా? లేదు గృహస్థులు చెప్పేది రైటా? గృహస్థులు ఏం చెప్తారు? ఏదో ఒక రూపంలో భగవాన్ వస్తారు పతితుని పావన్ చేస్తానికి. ఏమి రైట్ చెప్పండి? ऐसे नहीं कि ऊपर से प्रेरणा द्वारा ही सिखाएंगे, नहीं. टीचर घर बैठे प्रेरणा करेगा क्या? प्रेरणा अक्षर नहीं है. प्रेरणा से कोई काम नहीं होता है. बल्कि शंकर की प्रेरणा से विनाश कहा जाता है, परंतु ये ड्रामा में नूंद है. उनको ये मूसल आदि बनाने की है, प्रेरणा की बात नहीं है. मनुष्य तो कह देते हैं कि भगवान की प्रेरणा से सब होता है, या कहते हैं शंकर की आँख खुलने से प्रलय हो गई है. ये सब कहानियाँ हैं, अर्थ कुछ भी नहीं समझते. అంటే మనుషులు ఏం చెప్తారు? గృహస్థులు చెప్తారు భగవాన్ ఏదో ఒక రూపంలో వస్తారు, పతిత నుంచి పావన చేస్తారు. గ్యారంటీ వస్తారు. పైన ఉండే ప్రేరణ ఇచ్చే మాట లేదు. ప్రేరణ అంటే పైన ఉండే సంకల్పం చేస్తారు భగవాన్ అట్ట అనలేదు. సో ప్రేరణ కాదు, పరమాత్మ టీచర్ అయ్యి వచ్చి నేర్పిస్తారు. ఎక్కడైనా లౌకిక స్కూల్లో కూడా స్టూడెంట్స్ ఇంట్లో కూర్చొని టీచర్ కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎక్కడైనా ప్రేరణతో నేర్పించేది సాధ్యమా? ప్రేరణతో ఏ పని కాదు. ప్రేరణ శబ్దం ఇక్కడ పనికి రాదు. చెప్తారు శంకర్ ప్రేరణ ద్వారా వినాశం అవుతుంది ఎట్లా అని. అయితే ఇది డ్రామాలోనే ఫిక్స్ అయింది. వినాశాని కోసం వాళ్ళందరూ బాంబ్స్ అంతా తయారు చేసేది. దీంట్లో ప్రేరణాది మాటనే లేదు. ఎంత మనం పవిత్రం అవుతూ ఉంటామో ఈ పాత సృష్టి వినాశం కావాలి, వాళ్ళు బాంబ్స్ అంతా తయారు చేస్తూ ఉంటారు. మనుషులు ఏం చెప్తారు? భగవాన్ ప్రేరణతో అన్ని పని చేయిస్తారు అట్లా. వాస్తవంగా లేదు, అట్లా కానే కాదు. మళ్ళీ చెప్తారు శంకర్ మూడవ నేత్రం తెరిచినారు, అందువల్ల ప్రళయం అయిపోయింది అని చెప్తారు. ఇదంతా కథలు, అర్థం లేని కథలు ఇదంతా. ఇప్పుడు ఎవరు మందిరం వాళ్ళు తయారు చేస్తారు, ఆ మందిరం ఎవరిది, ఏం వాళ్ళ కథ అదని ఏమీ తెలీదు. వాళ్ళ జీవన చరిత్ర ఏమి, ఏదో ఒక మందిరం చేసేసి వాళ్ళు దాంట్లో ఏదో ఒక కథను తయారు చేసి పెట్టేస్తారు. किसके भी मंदिर में जाएंगे तो कहेंगे अच्युतम केशवम, अर्थ कुछ भी नहीं समझते हैं. कोई भी अपने बड़ों की महिमा नहीं जानते हैं. धर्मस्थापक को गुरु कह देते हैं. वास्तव में उनको गुरु कहना रॉन्ग है. क्राइस्ट कोई गुरु थोड़ी है, वो तो सिर्फ धर्म स्थापन करते हैं. गुरु उनको कहा जाता है जो सद्गति करे, वो तो धर्म स्थापना करने आते हैं. उनके पिछाड़ी में उनकी वंशावली आ जाती है. सद्गति तो किसकी करते ही नहीं हैं, तो उनको गुरु कैसे कहेंगे? गुरु तो एक ही है.
जिसको सर्व का सद्गति दाता कहा जाता है. అంటే ఎన్ని మందిరాలు చేస్తున్నారు, మరి అక్కడ ఎవరంటే వాళ్ళని అచ్యుతం కేశం చెప్పేసి ఏమో మహిమ చేస్తారు. ఏమి అర్థం, అది అర్థం కూడా తెలియదు. మనుషులు ఊరికే ఏదో మహిమ చేస్తారు. మన పూర్వజులది మహిమ ఏమీని కూడా మనుషులకు తెలియదు. ఈ ధర్మస్థాపకులు వచ్చినారు, వాళ్ళని గురువుని చెప్పేస్తారు. ఇబ్రాహీం, క్రైస్ట్, బుద్ధ వాళ్ళని గురువుని చెప్తారు. వాస్తవంగా వాళ్ళని గురువుని చెప్పేది తప్పు. ఇప్పుడు క్రైస్ట్ వచ్చినారు, క్రైస్తున్న గురువుని చెప్పారు. వాళ్ళు క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. గురువు అంటే ఎవరంటే ఎవరికి సద్గతి, ఎవరు అందరికీ సద్గతి ఇస్తారు. ఆ సద్గతి ఇచ్చే వాళ్ళని మాత్రమే గురువుని చెప్పాలి. అయితే వేరే ధర్మం వాళ్ళు ఇట్లా ధర్మాత్మలు కింద వచ్చి వాళ్ళ వెనక అందరు ధర్మ వాళ్ళు కింద వచ్చారు. వాళ్ళ ధర్మ వాళ్ళు వాళ్ళ వంశావళి కింద వస్తారు, పైన ఉండి కింద వస్తారు. సద్గతి ఏమీ కాలేదు. సో సద్గతి ఇచ్చేదానికి కాలేదంటే వాళ్ళని గురువుని చెప్పేది కూడా తప్పైపోతుంది. గురువు వాస్తవంగా ఒకరే, శివబాబా సర్వక సద్గతి దాత. అంటే పరమాత్మ ఎప్పుడు వస్తారో అప్పుడు అందరికీ ముక్తి, మరి జీవన్ ముక్తి దొరుకుతుంది, సద్గతి దొరుకుతుంది. వీళ్ళందరం వచ్చేటప్పుడు ముక్తి లేదు, జీవన్ ముక్తి లేదు. అందరూ ఇంకా పైన ఉండిన వాళ్ళు, ముక్తిలో ఉండిన వాళ్ళు కూడా కింద బంధంలా వచ్చేస్తారు. భగవాన్ ఒక్కరే వచ్చి అందరికీ సద్గతి అనేది ఇస్తారు, ముక్తి జీవన్ ముక్తి ఇస్తారు. వాళ్ళ తలంపు చేస్తూ ఉంటారు. तो మనుషులు ఏం చెప్తారు భగవాన్ని, హే భగవాన్, హే ఈశ్వర్ అట్లా అని ఒక శివబాబా కోసమే చెప్తారు. ఆయన శివబాబా సద్గతి దాత కదా, అందుకోసం శివబాబా నిరాకారణ పిలుస్తారు. కానీ యథార్థంగా తెలియలేదు మనుషులు ఎట్లా వచ్చి సద్గతి ఇస్తారు అని మనుషులకు తెలియదు. తండ్రి మరి మనకు అన్ని విషయాలు యథార్థంగా నేర్పిస్తారు. ఇదంతా రచన, తండ్రి ఒక్కరే శివబాబా రచయిత, మిగతా వాళ్ళందరూ రచన అయినారు. రచయిత శివబాబా చెప్తారు, నేను ఒక్కరే రచయిత అయినాను. అందరికీ సుఖం ఇచ్చేవాడు, ఆస్తి ఇచ్చేవాడు తండ్రి ఒకరే. అంటే సర్వ ఆత్మలకు తండ్రి ఒకరే రచయిత, అందరికీ సుఖం ఇచ్చేవాడు. भाई भाई को वर्षा दे नहीं सकते, वर्षा हमेशा बाप से मिलता है. मैं सभी बच्चों को बेहद का वर्षा देता हूँ. బాబా చెప్తారు, నేను బేహద్ తండ్రి అయినాను. సర్వ ఆత్మలకు కూడా ఆస్తి ఇచ్చేవాడు నేనే. ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు ఆస్తి ఇచ్చేయలేదు. పరమాత్మ పరం పిత అయినారు. ఆ పిత దగ్గర ఉండే సర్వ ఆత్మలకు కూడా బేహద్ ఆస్తి దొరుకుతుంది. అందుకే అందరూ పరమాత్మ తలంపు చేస్తారు. తలంపు చేసుకొని చెప్తారు, మమ్మల్ని క్షమించండి అని చెప్తారు. మేము చేసిన తప్పంతా క్షమించేసి మాకు ఆస్తి ఇవ్వండి అని చెప్తారు. అయితే క్షమించే మాట ఎట్లా అని అది కూడా తెలియదు మనుషులు. పతిత నుంచి పావన చేసానికి వచ్చినారు. మనం పవిత్రంగా ఉండేదే మనం చేసిన తప్పంతా క్షమ అయిపోతుంది. అందువల్ల మనం ఇప్పుడు ఏ తప్పు చేయకుండా పవిత్రంగా ఉండి పరమాత్మ తలంపు చేస్తూ ఉంటే అనేక జన్మాని పాపం అంతా భస్మ అయిపోయేది, క్షమ అయ్యేది నా. तो बात कहते हैं, मैं कोई इन्हों की पुकार से नहीं आता, ये तो ड्रामा बना हुआ है. ड्रामा में मेरा आना भी पार्ट नूंदा हुआ है. अनेक धर्म विनाश, एक धर्म की स्थापना व कलयुग का विनाश, सतयुग की स्थापना करनी होती है. मैं अपने समय पर आपे ही आता हूँ. ये भक्ति मार्ग का भी
ड्रामा में पार्ट है। अभी जब भक्ति मार्ग का पार्ट पूरा होता है तब मैं आया हुआ। कल्प पहले भी बाबा आप ब्रह्मा तन में आए थे। ये ज्ञान अभी तुम बच्चों को मिलता है, फिर कभी नहीं मिलेगा। यह है ज्ञान, वो है भक्ति। ज्ञान की प्रारब्ध है चढ़ती कला। तो कहा जाता है सेकंड में जीवन मुक्ति। जनक को सेकंड में जीवन मुक्ति में मिली थी ना, जीवन मुक्ति मिली थी। लेकिन क्या एक जनक को ही जीवन मुक्ति पाए? एक जनक ने ही जीवन मुक्ति पाई? जीवन मुक्ति तो सब पाते हैं ना, सारी विश्व पाती है। सद्गति व जीवन मुक्ति एक ही अक्षर है। जीवन मुक्ति अर्थात जीवन को मुक्त देने वाली इस रावण राज्य से అంటే శివబావ చెప్తారు, తండ్రిని అందరూ పిలుస్తారు. అయితే బాబా చెప్తారు మీరందరూ పిలిచిన దానికోసం నేనేమీ రాలేదు. డ్రామా అనుసారంగా నేను వచ్చినాను. డ్రామాలో నాది పార్ట్ ఉంది. నా పార్ట్ కూడా ఈ బేహద్ డ్రామాలో ఫిక్స్ అయింది. అనేక ధర్మ వినాశం, ఒక్క ధర్మ స్థాపన. అంటే కలియుగాని వినాశం, సత్యుగాని స్థాపన చేసే మాట. ఆ సమయంలో నేను వస్తాను, నేనే వచ్చేస్తాను కింద. అంటే నా పార్ట్ అనుసారంగా నేను ఆటోమేటికలీ కింద వచ్చేస్తాను. ఈ భక్తి మార్గం కూడా డ్రామా అనుసారంగా ఉంది. భక్తి మార్గాన్ని పార్ట్ ఎప్పుడు భక్తి మార్గాన్ని పార్ట్ పూర్తి అయ్యే టైం ఉంటుందో ఆ సమయంలోనే పరమాత్మ అవతరణ అవుతారు. కల్పం ముందు కూడా బాబా ఇట్లనే బ్రహ్మ శరీరంలో అవతరణ అయినారు. అయితే భక్తి మార్గాన్ని పార్ట్ పూర్తి అయ్యే టైంలో వస్తారు బాబా. ఇప్పుడు జ్ఞానం మనకు దొరుకుతుంది, మళ్ళీ ఎప్పుడు దొరకదు. ఈ సంగం యుగంలో మాత్రమే జ్ఞానం మనకు దొరికేది. ఇది జ్ఞానం, అది భక్తి. కలియుగం జ్ఞానాన్ని ప్రారబ్ధ్ అంటే చడ్తీ కళ, అంటే సెకండ్లో జీవన్ ముక్తి ప్రాప్తి చేసుకునేది. ఎంతెంత మనం జ్ఞానం తీసుకుంటాం మనకు జీవన్ ముక్తి ప్రాప్తి అవుతుంది. ఒక జనక్ మహారాజాకు మాత్రమేనా జీవన్ ముక్తి దొరికింది? అందరికీ జీవన్ ముక్తి దొరుకుతుంది. జీవన్ ముక్తి మొత్తం ప్రపంచంలో వాళ్ళకు కూడా పరమాత్మ ఇస్తారు. మొత్తం ప్రపంచానికి జీవన్ ముక్తి స్టేజ్ వస్తుంది. సద్గతి అంటేనే ఒకటే, జీవన్ ముక్తి అంటేనే ఒకటే. జీవన్ ముక్తి అంటే జీవనంలో ఉండి కూడా రావణ్ నుంచి ముక్తి అయ్యి ఉండేది. ఏ ప్రకారమైన వికారాలు లేదు. కామ్, క్రోధ్, మోహలోభ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం ఏమీ ఉండదు. దాని పేరే జీవన్ ముక్త అవస్థ అని చెప్తారు. బాబాకు తెలుసు ఇప్పుడు బిడ్డలందరూ ఎంత దుర్గతిలో వచ్చేస్తున్నారు. ఎంత దుర్గతి అయిపోయిందంటే చాలా దుఃఖంగా ఉన్నారు. మనుష్యాత్మలు అందరూ ఎంత దుఃఖంగా ఉన్నారు. మరి వీళ్ళకు సద్గతి కావాలన్నా లేదా? ఆ సద్గతి ఇచ్చేదానికి పరమాత్మ వచ్చినారు. మొదట్లో ముక్తికి పోదాం, తర్వాత జీవన్ ముక్తిలో వస్తాం. ముక్తి అంటే శాంతిధామ్, ఆత్మ పరంధామ్ ఇంటికి పోతుంది ముక్తి. తర్వాత అక్కడి నుంచి సుఖధామగా వస్తుందంటే జీవన్ ముక్తిగా వస్తుంది. ఈ చక్రాన్ని రహస్యం కూడా बाबा మనకు చెప్పినారు స్పష్టంగా. तो बाप कहते हैं इस समय सारी सृष्टि का झड़झड़ी तमो प्रदान हो गया है, इसलिए कोई भी अपने को आदि सनातन देवी देवता धर्म वाले नहीं कहते, समझते ही नहीं. आदि सनातन देवी देवता धर्म कहते क्योंकि देवताएं पवित्र थे, हम अपवित्र पति थे, इसलिए देवता कैसे कहलाए. इसलिए कहते हैं इन विकारों को छोड़ते जाओ. అంటే శివబాబా చెప్తారు ఈ సమయంలో మొత్తం సృష్టి
జర్జరీభూత అవస్థలు అంటే తమో ప్రధాన అవస్థలో ఉంది. ఇప్పుడు స్వయంనే మనం ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ వాళ్ళుని చెప్పుకునే లాయకు లేకుండా అంత తమో ప్రధానత ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో అందరూ దేవతలు పవిత్రంగా ఉంటారు. ఆ ధర్మం అంటేనే పవిత్ర ధర్మం, దేవీ దేవతా ధర్మం. ఇప్పుడు అందరం పతిత అయిన దానివల్ల దేవత అని చెప్పుకునే లాయకే లేదు. అందరూ వికారీలు, వికారాన్ని వదిలేసేయాలి. అప్పుడే మనం సనాతన ధర్మం వాళ్ళు, దేవతా ధర్మం వాళ్ళు చెప్పుకునే లాయకుగా ఉంటాం. ఈ సమయంలో అర్ధకల్పం నుంచి భారతదేశం ఎంత వికారంగా అయిపోయింది. ఇప్పుడు శివబాబు చెప్తారు వికారాలని వదిలేయండి, అప్పుడు మీరు సనాతన ధర్మం వాళ్ళు, దేవీ దేవతా ధర్మం వాళ్ళు అవుతారు. అర్ధకల్పం నుంచి వికారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మం, లాస్ట్ జన్మలో ఈ వికారాలని వదిలేయండి. దీంట్లోనే చాలా శ్రమ ఉంది. మొత్తం సర్వ వికారాలని వదిలేసి సంపూర్ణ పవిత్రంగా ఉంటే మనం దేవతా ధర్మం వాళ్ళు, దేవత అయిపోతాం. తో మెహనత్ బిగర్ తోడి విశ్వ కా మాలిక్ బనేంగే. దీంట్లో కొంచెమైనా శ్రమ పడాలి వికారాలని వదిలేదానికి. శ్రమమే లేదంటే విశ్వానికి మాలిక్ ఎట్లా అవుతారు? बाप को याद करेंगी तभी ही तुम अपने को राजाई का तिलक देंगे. अर्थात राजाई के राज्य अधिकारी बनेंगे. అంటే బాబా తలంపు చేస్తారు, అప్పుడే మనకు రాజ్య తిలకం వస్తుంది. అంటే రాజ్యాన్ని అధికారి అయిపోతాం బాబా తలంపులో పవిత్రమైతే. వికారాలు అన్నిట్లా వదిలేయాలి. तो जितना अच्छी रीति याद करेंगे, श्रीमत पर चलेंगे, तो तुम राजाओं का राजा बनेंगे. पढ़ाने वाला टीचर तो आया है ना पढ़ाने के लिए. ये पाठशाला है मनुष्य से देवता बनने की, नर से नारायण बनाने की कथा सुनाते हैं. ये कथा कितनी नामी ग्रामी है. इसको अमर कथा, सत्यनारायण की कथा, तीजरी की कथा भी कहते हैं. అంటే శివబాబు చెప్తారు, మీరు ఎంతెంత నా తలంపు చేసుకొని ఎంతెంత పవిత్రంగా ఉంటారు, శ్రీమత్ అనుసారంగా ఎంత నడుచుకుంటారు, అంత మీరు రాజుల కంటే పెద్ద రాజా అయిపోతారు. ఇప్పుడే చదివించే టీచర్ కూడా వచ్చినారు చదివించే దానికోసం. బాగా చదవాలి. ఇది పాఠశాల అయింది. ఈ పాఠశాల మనిషి నుంచి దేవతాగా చేసే పాఠశాల, స్కూల్. అంటే నర్ నుంచి నారాయణ అయ్యే దానికోసం ఈ పాఠశాలలో కథ వినిపిస్తారు. ఈ కథని చాలా ప్రసిద్ధ సత్యనారాయణ కథ అని చెప్తారు. సత్యనారాయణ కథ అంటే సత్యంగానే మనం నారాయణ అయిపోతాం. దీని అమర కథ అని కూడా చెప్తారు, త్రిజురికి కథ అని కూడా చెప్తారు. ఇది చాలా ప్రసిద్ధ భారత్లో. ఇప్పుడు భగవాన్ వచ్చి ఏం నేర్పిస్తారు, ఇది కథ రూపంలో ప్రసిద్ధ అయిపోతుంది द्वापर युगा नीचे. देखो गीत कितना अच्छा है. बाबा हमको विश्व का मालिक बनाते हैं. जो मालिकपना कोई लूट न सके, कोई अर्थक्वेक आदि नहीं होंगी, वहाँ विघ्न की कोई बात ही नहीं होंगी. ऐसे अटल अखंड पवित्र सुख शांति का राज्य तुम अभी पा रहे हो. कल्प पहले मुआफी हर 5000 वर्ष के बाद भारत स्वर्ग बनता है. तुम जानते हो हम सो देवताएँ थे, फिर 84 जन्म लेते लेते आकर के बने, फिर हम सो देवता बनेंगे. इसको कहा जाता है स्वदर्शन चक्रधारी. అంటే బావ చెప్తారు, ఈ పాట ఎంత బాగుంది. మిమ్మల్ని పొందిన తర్వాత మొత్తం విశ్వమే మాది అయిపోయింది. ఎట్లా మన విశ్వానికి మాలిక్ అయిపోతాం బాబా దగ్గర వచ్చిన తర్వాత, బాబా బిడ్డ అయిన తర్వాత. అంటే ఈ మాలిక్ పనిది ఎట్లా మాలిక్ అంటే మన రాజ్యాన్ని ఎవరు లాక్కునేదానికి లేదు. అక్కడ అర్థక్వేక్ అంటే భూకంపం వచ్చి కూడా మన రాజ్యం పోదు, రాదు భూకంపం. మన రాజ్యం నిర్విఘ్న రాజ్యం, ఏ ప్రకారమైన విఘ్న లేదు.
అటల్ అఖండ రాజ్యం, పవిత్రత, సుఖం, శాంతిది రాజ్యం మనం ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాం. ఆ రాజ్యం 21 జన్మం కోసం ఖాయంగా ఉంటుంది. దాంట్లో ఏ ప్రకారమైన విఘ్న లేదు. ఇప్పుడే బాబా మనకు అది ఇస్తున్నారు. కల్పం ముందులాగా మన ఆ రాజ్యాన్ని తీసుకుంటాం. ప్రతి 5000 సంవత్సరం తర్వాత ఇదే భారతదేశం స్వర్గంగా అయిపోతుంది. ప్రతి 5000 సంవత్సరాల్లో కూడా పరమాత్మ అవతరణ అయ్యి భారత్ను స్వర్గంగా చేస్తారు. అప్పుడు మనందరం దేవీ దేవతగా ఉంటాం. మనమే ఆ దేవీ దేవతలు. మరి 84 జన్మాలు తీసుకొని ఇట్లా అయిపోయినాం. తిరిగి మనం ఇప్పుడు ఆ దేవత అవుతూ ఉన్నాం. దీన్నే స్వదర్శన చక్రధారిని చెప్తారు. ఇది స్మృతిలో సదా ఉండాలి. నేనే ఆత్మ, దేవాత్మగా ఉండి 84 జన్మం తీసుకొని ఇప్పుడు బ్రాహ్మణ్ అయినాను, మళ్ళీ పోయి దేవత అవుతాను. అట్లా అని మనసులో అనుకునే ఉండేదే స్వదర్శన చక్రధారి అని అర్థం. స్వదర్శన చక్రధారి కావాలి అందరూ. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. धारणा के लिए मुख्य सार, अपने आप को राजाई का तिलक देने के लिए याद की मेहनत करनी है. మనకు రాజ్య తిలకం ఇచ్చేదానికోసం మనమే తలంపులో ఉండే ప్రయత్నం చేయాలి. బాబా తలంపు సబ్ వికారం కో చోడ్ దేనా హై. అన్ని ప్రకారమైన వికారాలని వదిలేయాలి. సంపూర్ణ పవిత్రం కావాలి శివబాబా తలంపులో ఉండి. అప్పుడే రాజ్య తిలకం దొరుకుతుంది. మళ్ళీ సెకండ్ పాయింట్, బ్రహ్మ బాబా సమానం. సాధారణంగా మరి గుప్తంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, చాలా గుప్తంగా. బాహర్ కా ఠాక్ నహీ, అంటే బయట ఎక్స్టర్నల్ షో ఏమి చూపించకూడదు. ఏమీ షో లేదు, ఆడంబరం లేదు, చాలా సింపుల్గా ఉండాలి జీవనం. अपनी భవిష్య రాజ్యకి నషే మే రహనా హై. మన సత్యుగంలో రాజారాణి అవుతాం, ఆ నషాలో ఉండాలి. అయితే బయట సింపుల్గా ఉండాలి. లోపల బాబా చెప్పేదంతా ధారణ చేసుకొని నషాలో ఉండాలి. వరదానం, नॉलेजफुल, पावरफुल और लवफुल स्वरूप द्वारा हर कार्य में सिद्धि प्राप्त करने वाले सिद्धि स्वरूप भाव. అంటే జ్ఞాన స్వరూపం, శక్తి స్వరూపం, మరి ప్రేమ స్వరూపం. ఈ స్వరూపాల ద్వారా మన ప్రతి కర్మలో సిద్ధిని ప్రాప్తి చేసుకునేవాడు సిద్ధి స్వరూప్ భావ. जब वाणी द्वारा सर्विस करते हो तो मनसा पावरफुल हो. मनसा द्वारा दूसरों की मनसा को चेंज करो, अर्थात मनसा द्वारा मन को कंट्रोल करो और वाणी द्वारा लाइट माइट देकर नॉलेजफुल बनाओ. और कर्म व संबंध संपर्क द्वारा अपनी रमणीक एक्टिविटीज से उन्हें असली फैमिली का अनुभव कराओ. ऐसे जब तीनों स्वरूप में रह कर के कर्म करेंगे तो सिद्धि स्वरूप स्वतः ही बन जाएंगे. బాబా చెప్తారు, వాణి ద్వారా అంటే మాటల ద్వారా సర్వీస్ చేయాలి. దాని వెంట చేరి మన మనసు కూడా పవర్ఫుల్గా ఉండాలి. అంటే జ్ఞాన్ స్వరూప్ మరి శక్తి స్వరూప్ రెండు చేరి ఉండాలి. మనస ద్వారా కూడా వేరే వాళ్ళ మనసునే పరివర్తన చేయాలి మనం. అంటే మనసు ద్వారా మనసుని కంట్రోల్ చేసేది. అంటే మన మనసులో అంత పవర్ఫుల్ స్టేజ్ ఉండాలి. వేరే వాళ్ళ మనసును కూడా కంట్రోల్ చేసేది శక్తి మనకు రావాలి. తర్వాత మన వాచ ద్వారా జ్ఞానం చెప్పేదాని ద్వారా లైట్ మైట్ ఇచ్చి జ్ఞాన స్వరూప స్థితిలో అందరిని తీసుకురావాలి. మరి మన కర్మణ ద్వారా కర్మ పని ద్వారా ఎవరందరూ మన సంబంధ సంపర్కలో వస్తారు. రమణీక యాక్టివిటీస్ ఉండాలి మనకు.
అప్పుడు ఇది అసలు ఫ్యామిలీ, మన ఫ్యామిలీ వాళ్ళని అందరూ అనుభవం చేయాలి మన నడవడికే ద్వారా. మనం అట్లా నడుచుకోవాలి అందరి దగ్గర, వాళ్ళు కూడా ఇది మన ఫ్యామిలీ అట్లా అనుభవం చేయాలి. ఈ విధంగా ఈ మూడిటి ద్వారా ప్రతి కర్మలో మనం యూజ్ చేస్తే సిద్ధి స్వరూప్ స్వతహా అయిపోతాం. అంటే జ్ఞానం, శక్తి, మరి ప్రీతి, ఈ మూడు మన కర్మల్లో ఉంటే మన సిద్ధి స్వరూపాత్మ అయిపోతాం. स्लोगन: अपने पास शुद्ध संकल्पों की शक्ति जमा करो तो ये शक्ति सेफ्टी का साधन बन जाएंगे. అంటే మన మనసులో శుద్ధ సంకల్పాన్ని శక్తి జమ చేసుకోవాలి. ఈ శుద్ధ సంకల్పాన్ని శక్తియే మనకు సురక్షంగా ఉండేదానికి సాధన అయిపోతుంది. సురక్షా సాధన ఏమి? శుద్ధ సంకల్పాన్ని శక్తి. అచ్చా, ఓం శాంతి.
उजियारा 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 ज्योति बिंदु की किरणों से जगमग है जग सारा ज्योति बिंदु की किरणों से जगमग है जग सारा धरा गगन में अंतर मन में धरा गगन में अंतर मन में